హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా 4వ పాఠం చట్టాలు, హక్కులు, యాక్ట్స్ అండ్ రైట్స్ గురించి తెలుసుకుందాం. సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధి 1 10 రోజులు, 2 20 రోజులు, 3 30 రోజులు, 4 15 రోజులు, జవాబు 3 30 రోజులు. సమాచార హక్కు చట్టం క్రింద కోరిన సమాచారం ప్రాణహానికి లేదా వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వడానికి గడువు 1 12 గంటలు, 2 24 గంటలు, 3 45 గంటలు, 4 30 గంటలు. జవాబు 3 45 గంటలు. కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరి ఆదేశాలు అవసరం. 1 రాష్ట్రపతి, 2 ప్రధాని, 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 4 లోక్సభ స్పీకర్. జవాబు 1 రాష్ట్రపతి. రాష్ట్ర సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి కలదు. 1 గవర్నర్, 2 సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 రాష్ట్రపతి, 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జవాబు 1 గవర్నర్. కేంద్ర సమాచార కమిషనర్ పదవీ కాలం 1 60 సంవత్సరములు, 2 65 సంవత్సరములు లేదా 5 సంవత్సరములు, ఏది ముందైతే అది. 3 పదవి చేపట్టినప్పటి నుండి 3 సంవత్సరములు లేదా 62 సంవత్సరముల వయస్సు వరకు, ఏది ముందైతే అది. 4 నిర్దిష్టంగా పేర్కొనబడలేదు. జవాబు 2 65 సంవత్సరములు లేదా 5 సంవత్సరములు, ఏది ముందైతే అది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ 1 భారత ప్రధాని, 2 సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, 3 రాష్ట్రపతి, 4 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. జవాబు 2 సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం 1 నవంబర్ 20, 2 నవంబర్ 14, 3 నవంబర్ 7, 4 నవంబర్ 10. జవాబు 2 నవంబర్ 14. బాలల హక్కులలో విద్య, శిశు పోషణ దీని క్రింద ఉంటాయి. 1 మనుగడ సాగించే హక్కు, 2 రక్షణ పొందే హక్కు, 3 అభివృద్ధి చెందే హక్కు, 4 పాల్గొనే హక్కు. జవాబు 3 అభివృద్ధి చెందే హక్కు. ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చిన తేదీ 1 21/10/2005, 2 16/6/2000, 3 30/6/1965, 4 10/12/2017. జవాబు 1 21/10/2005. దారిద్ర్య రేఖ దిగువ గలవారు BPL సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు 1 5 రూపాయలు, 2 10 రూపాయలు, 3 50 రూపాయలు, 4 చెల్లించవలసిన అవసరం లేదు. జవాబు 4 చెల్లించవలసిన అవసరం లేదు. మానవ హక్కుల దినం 1 జనవరి 10, 2 జూన్ 30, 3 ఆగస్టు 25, 4 డిసెంబర్ 10. జవాబు 4 డిసెంబర్ 10. UNO ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది. 1 1980-90, 2 1990-2000, 3
2000 2010 4 2010 2020 జవాబు 2 1990 2000 సమానత్వపు హక్కు ఈ క్రింది ఆర్డినెన్స్లో ఉంది 1 14 నుండి 18 2 23 24 3 19 నుండి 22 4 27 నుండి 30 జవాబు 1 14 నుండి 18 క్రింది వాటిలో సరికాని జత 1 ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే 2 ఆర్టికల్ 22 ప్రాథమిక విద్యా హక్కు 3 ఆర్టికల్ 24 14 ఏళ్ల లోపు బాలలకు పని చేసే హక్కు 4 ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ జవాబు 3 ఆర్టికల్ 24 14 ఏళ్ల లోపు బాలలకు పని చేసే హక్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1 1947 2 1950 3 1965 4 1993 జవాబు 4 1993 ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1 800 2 1000 3 1200 4 1760 జవాబు 2 1000 ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళలు స్కూల్ టైమింగ్స్ 1 9 AM to 3:35 PM 2 9 AM to 4:05 PM 3 9:45 AM to 4:45 PM 4 9:45 AM to 4:40 PM జవాబు 1 9 AM to 3:35 PM ఆర్టీఈ 2009 ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు తయారీతో కలిపి 1 42 గంటలు 2 35 గంటలు 3 40 గంటలు 4 45 గంటలు జవాబు 4 45 గంటలు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ప్రకారం బాలలు అంటే 1 0 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు 2 0 నుండి 16 సంవత్సరాల వయసు కలిగిన వారు 3 3 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు 4 0 నుండి 10 సంవత్సరాల వయసు కలిగిన వారు జవాబు 1 0 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ 1 45 2 29 3 21 4 46 జవాబు 3 21 అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ 1 11వ 2 17వ 3 25వ 4 29వ జవాబు 2 17వ కింది రాజ్యాంగ ప్రకరణలలో మత స్వేచ్ఛను కల్పించేది 1 15 2 19 3 25 4 29 జవాబు 3 25 ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5 తరగతుల వరకు బోధనా గంటలు 1 800 2 1000 3 1200 4 1250 జవాబు 1 800
ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనీస సంఖ్య 1 150కి పైగా, 2 100కి పైగా, 3 120కి పైగా, 4 130కి పైగా. జవాబు 1 150కి పైగా. విశ్వ మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది సంవత్సరంలో జరిగినది. 1 1919, 2 1927, 3 1948, 4 1950. జవాబు 3 1948. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలో అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. పాఠశాలలో చేర్చుకొనుటకు బాలుడు లేదా బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా 1 10,000 రూపాయలు, 2 20,000 రూపాయలు, 3 25,000 రూపాయలు, 4 50,000 రూపాయలు. జవాబు 3 25,000 రూపాయలు. ఆర్టీఈ అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఈలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపల ప్రామాణికాలు పూర్తి చేయాలి? 1 1 సంవత్సరం, 2 3 సంవత్సరాలు, 3 5 సంవత్సరాలు, 4 6 నెలల లోపల. జవాబు 2 3 సంవత్సరాలు. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం 1 10%, 2 20%, 3 30%, 4 50%. జవాబు 4 50%. బడి యాజమాన్య సంఘం అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిది: 1 బడి పనితీరును పర్యవేక్షించడం, 2 బడి అభివృద్ధి ప్రణాళిక తయారీ, 3 నిధుల వినియోగ పర్యవేక్షణ, 4 పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు. జవాబు 4 పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు. బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3వ వంతు సభ్యులు ఈ క్రింది వారు ఉండాలి: 1 తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, 2 మహిళలు లేదా విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు, 4 స్థానిక నాయకులు. జవాబు 1 తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. ఆర్టీఈ 2009 ఉపాధ్యాయులను ఈ క్రింది పేర్కొన్న విద్యేతర పనులను చేయడం నిషేధించింది: 1 ఎన్నికల విధులు, 2 జనాభా గణన, 3 వైపరీత్యాలలో సహాయ విధులు, 4 విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చేయుట. జవాబు 4 విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చేయుట. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య: 1 1, 2 2, 3 3, 4 4. జవాబు 2 2. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 నుండి 120 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య: 1 4, 2 5, 3 6, 4 7. జవాబు 1 4. ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు: 1 200, 2 210, 3 220, 4 224. జవాబు
1 200. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు: 1 200, 2 210, 3 220, 4 224. జవాబు 3 220. ఆర్టీఈ 2009 అమలులోనికి వచ్చిన తేదీ: 1 జనవరి 2010, 2 1 జనవరి 2009, 3 1 ఏప్రిల్ 2010, 4 1 ఏప్రిల్ 2009. జవాబు 3 1 ఏప్రిల్ 2010. ఆర్టీఈ ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల: 1 సైనిక పాఠశాల, 2 మానసిక వికలాంగుల పాఠశాల, 3 ఎయిడెడ్ పాఠశాల, 4 ప్రాథమికోన్నత పాఠశాల. జవాబు 1 సైనిక పాఠశాల. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే: 1 1 నుండి 5 తరగతులు, 2 1 నుండి 8 తరగతులు, 3 1 నుండి 7 తరగతులు, 4 1 నుండి 4 తరగతులు. జవాబు 2 1 నుండి 8 తరగతులు. ఆర్టీఈ 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి: 1 వివిధ పదాల అర్థాలు, నిర్వచనాలు, 2 ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం, 3 తల్లిదండ్రుల బాధ్యతలు, 4 ఉపాధ్యాయుల బాధ్యతలు. జవాబు 2 ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం. ఆర్టీఈ 2009లో బడులు, ఉపాధ్యాయుల బాధ్యతలను ఈ క్రింది అధ్యాయంలో పేర్కొన్నారు: 1 అధ్యాయం 2, 2 అధ్యాయం 3, 3 అధ్యాయం 4, 4 అధ్యాయం 5. జవాబు 3 అధ్యాయం 4. ఆర్టీఈ 2009 ప్రకారం ఈ క్రింది వయస్సు గల బాలలందరికీ ఉచిత విద్యను అందజేయాలి: 1 1 నుండి 14 సంవత్సరాలు, 2 6 నుండి 14 సంవత్సరాలు, 3 3 నుండి 14 సంవత్సరాలు, 4 1 నుండి 16 సంవత్సరాలు. జవాబు 2 6 నుండి 14 సంవత్సరాలు. ఆర్టీఈ 2009 ప్రకారం 14 సంవత్సరాల బాలుడిని బడి బయట బాలునిగా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్గా గుర్తించారు. అతనిని ఈ క్రింది తరగతిలో చేర్పించాలి: 1 1వ తరగతి, 2 3వ తరగతి, 3 5వ తరగతి, 4 6వ తరగతి. జవాబు 3 5వ తరగతి. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు. అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రం టీసీ లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని 1 టీసీ లేకుండా చేర్చుకోవచ్చు, 2 చేర్చుకోరాదు, 3 ఎంఈఓకి అప్పగించాలి, 4 పిల్లవానికి ప్రవేశ పరీక్ష నిర్వహించి చేర్చుకోవచ్చు. జవాబు 1 టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకి ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ: 1 ₹1000, 2 ₹2500, 3 ₹5000, 4 అసలు వసూలు చేయరాదు. జవాబు 4 అసలు వసూలు చేయరాదు. ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకొనుటకు ₹25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసినది. ఆర్టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు? 1 10 రెట్ల వరకు, 2 25 రెట్ల వరకు, 3 రెట్టింపు, 4 5 రెట్లు లేదా అంతకన్నా తక్కువ. జవాబు 1 10 రెట్ల వరకు.
గమనిక ఫ్రెండ్స్, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ 10th క్లాస్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 1గా మరియు 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 2గా రూపొందించడం జరిగింది. ఈ 2 బుక్స్ 15 రోజుల్లో 3 సార్లు చదవవచ్చు. అంటే అకాడమీ బుక్స్ మనం 3 సార్లు చదివినట్లే. ఈ 2 బుక్స్ వెల రూ. 700 మాత్రమే. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ రూ. 200. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ రూ. 100 మాత్రమే. కావాల్సిన వారు 9966466776 కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టల్ ద్వారా పంపబడును. బుక్స్ పోస్టల్ ద్వారా రావడానికి 3 days పడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.